డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో నేను మీకు బూట్ స్ట్రాప్ గురించి నేర్పించబోతున్నాను. సో బూట్ స్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో బూట్ స్ట్రాప్ని అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేయడానికి మనం సిఎస్ఎస్లో ఏం చేస్తాం, H1 ఉంది కదా, H1 అని తీసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ లెఫ్ట్ ఒక 50 పిక్సెల్స్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి 50 పిక్సెల్స్ మార్జిన్ అనేది దీనికి యాడ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసేస్తే అది వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు నేను సిఎస్ఎస్లో మరింత కోడ్ని రాస్తాను, చూద్దాం ఏ విధంగా ఎలాంటి మార్పులను అది తీసుకోగలుగుతుంది అనేది. ఓకే, సో సిఎస్ఎస్ కోడ్ ఎలా రాయాలనేది మీకు తెలుసు కదా. సో నేను ఒక కొత్త విధానంలో రాస్తాను చూడండి. సో నేను ఇక్కడ డాట్తో ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తున్నానంటే ఏంటి అర్థం, అది క్లాస్ సెలెక్టర్ అని అర్థం కదా. సో డాట్ కలర్ రెడ్, సో దీంట్లోపల నేను రెడ్ అని రాసుకున్నాను. ఓకే, కానీ ఇక్కడ ఎలాంటి మార్పు రాలేదు, ఎందుకంటే ఆ క్లాస్తో ఏ ఎలిమెంట్ కూడా ఇక్కడ లేదు కాబట్టి కదా. సో మరొకటి తీసుకుంటాను, సెంటర్ అనేటువంటిది మరో క్లాస్ తీసుకున్నాను చూడండి. సో టెక్స్ట్ అలైన్ సెంటర్, ఇది కూడా దీనికి అప్లై అవ్వలేదు, ఎందుకంటే ఆ క్లాస్తో కూడా ఏది లేదు. అండ్ మరొకటి తీసుకుంటున్నాను. ఓకే, సో మార్జిన్ టాప్, ఈ టాప్ మార్జిన్ వచ్చేసి నేను ఒక 200 పిక్సెల్స్ని ఇస్తున్నాను చూడండి. ఓకే, సో ఈ విధంగా నేను కొన్ని స్టైల్స్ అనేవి రాసుకున్నాను, వాటికి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నవి. ఓకే, సో ఇప్పుడు విషయం ఏంటంటే మనం నాకు అవసరాన్ని బట్టి నేను ఈ క్లాసెస్ని నాకు కావాల్సిన ఎలిమెంట్కి నేను అప్లై చేస్తూ నేను ఈ స్టైల్స్ని వాటికి వాడుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి, నేను దీనికి రెడ్ కలర్ ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ కలర్ రెడ్ అనేటువంటి క్లాస్ని తీసుకుంటున్నాను. ఓకే, సో దీనికి క్లాస్ యాట్రిబ్యూట్లో వాల్యూ కలర్ రెడ్ అనేది అప్లై చేశాను, ఆటోమేటిక్గా అది అప్లై అయిపోయింది కదా. సో అదేవిధంగా మనకు HTMLలో మనకు ఈ క్లాసెస్ ఒక ఎలిమెంట్కి మల్టిపుల్ క్లాసెస్ అలౌ చేయబడతాయి కదా. సో కాబట్టి నేను సెంటర్ చేయాలనుకుంటే ఈ క్లాస్ని కూడా దీనికి అప్లై చేస్తున్నాను. సో కలర్ -రెడ్ స్పేస్ సెంటర్, అప్పుడు ఇది ఆటోమేటిక్గా సెంటర్ అయిపోయింది చూసారా. సో అదేవిధంగా ఇక్కడున్న నేను దీన్ని మార్జిన్ టాప్ మార్జిన్ అనేది నేను మార్జిన్ టాప్ ఒక 200 పిక్సెల్స్ నేను అప్లై చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ నాకు ఆల్రెడీ రాస్తున్న స్టైల్ ఉంది. సో ఎంటీ అనేటువంటి క్లాస్, లేదా ఇక్కడ నేను మరింత చక్కగా అర్థమయ్యేలాగా తీసుకుంటాను చూడండి, MT200 అనేది తీసుకున్నాను. సో MT200 అనేది నేను దీనికి అప్లై చేసినప్పుడు స్పేస్ చూడండి 200 పిక్సెల్స్ మార్జిన్ అనేది దీనికి అప్లై అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ మీకు అర్థమవడం కోసం ఇక్కడ ఈ విధంగా నేను నంబర్స్ అనేవి యూజ్ చేశాను, కానీ జనరల్లీ యూజ్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, యూజ్ చేసినా తప్పేం కాదు, న్యూమరికల్ డిజిట్స్ అనేవి మనకు అలో చేయబడతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ విధంగా నేను ఒకే ఎలిమెంట్కి 3 క్లాసెస్ యూజ్ చేయడం ద్వారా నాకు కావాల్సినటువంటి విషయాన్ని నేను తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. సో దానికంటే ముందు ఇక్కడ చూడండి, నేను మరికొన్ని స్టైల్స్ అనేవి రాసుకుంటాను చూడండి. సరే, నాకు ఇంత మార్జిన్ అక్కర్లేదు, సో నేను ఇది తీసేస్తున్నాను. ఓకే, ఓన్లీ ఇది చాలు. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ మరొక కలర్ తీసుకుంటున్నాను, కలర్ బ్లూ తీసుకున్నప్పుడు కలర్ బ్లూ
ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది రాసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్నాను అనుకుందాం. ఓకే. సో నేను దీనికి సంబంధించినటువంటి ఒక పారాగ్రాఫ్ని తీసుకున్నాను అండ్ నాకు ఆ పారాగ్రాఫ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే నా పారాగ్రాఫ్కి ఓకే ఈ యొక్క పారాగ్రాఫ్కి నేను బ్లూ కలర్ అసైన్ చేయాలని అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేనేం చేయాలి, సిఎస్ఎస్ స్టైల్ అనేది రాసుకోవాలి. కానీ నాకు ఆల్రెడీ ఇక్కడ రాసినటువంటి స్టైల్ ఒకటి ఉంది. ఓకే, కలర్ బ్లూ అనేటువంటిది అది ఆ టెక్స్ట్కి కలర్ని బ్లూ కలర్ని అసైన్ చేస్తుంది. కాబట్టి నేను జస్ట్ దీనికి క్లాస్ని ఇచ్చేస్తే సరిపోతుంది, కలర్ బ్లూ. చూడండి, సో ఎగ్జాక్ట్గా మన యొక్క బూట్స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్ అనేది కూడా ఈ విధంగానే పనిచేస్తుంది అనమాట. అంటే బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ లోపల చాలా రకాల క్లాసెస్ అండ్ వాటికి సంబంధించిన స్టైల్స్ అన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఓకే, సో జస్ట్ మనం ఆ క్లాస్ నేమ్ ఏంటో తెలుసుకొని దాన్ని మనకు కావలసిన చోట అప్లై చేస్తూ మనకు కావలసినటువంటి డిజైన్ని రాబట్టుకోవచ్చు చాలా ఫాస్ట్గా. సో ఇదంతా కూడా ఇప్పుడు నేను రాసుకున్న ఫ్రేమ్ వర్క్ కదా, ఇదంతా కూడా ఈ స్టైల్స్ అన్నీ కూడా నేను రాశాను ఇప్పుడు. కానీ ఇవి ఆల్రెడీ రాసే ఉన్నాయనుకోండి, వీటిని మనం కావాల్సిన చోటల్లా వాడుకోవచ్చు. అండ్ నేను మీకు సిఎస్ఎస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, HTML అండ్ సిఎస్ఎస్ ట్యూటోరియల్స్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి దాంట్లో చెప్పాను. అంటే ఒకసారి మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే అదే స్టైల్ షీట్ని మనం వేరే వెబ్సైట్కి కూడా ఈజీగా వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఈజీగా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. సో అందుకని సిఎస్ఎస్లో మనకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి మనం బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ ఎలా పనిచేస్తుందంటే ఆల్రెడీ రాసి ఉంటాయి స్టైల్స్ అన్నీ కూడా. మనకు కావలసిన చోట జస్ట్ ఆ క్లాస్ని అసైన్ చేయడం ద్వారా లేదా ప్రీ బిల్ట్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటవి. ఓకే, సో కొన్ని ఎలిమెంట్స్ అనొచ్చు, కాంపోనెంట్స్ అనొచ్చు, ఇంకా రకరకాలుగా ఉంటవి. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి ఓన్లీ క్లాస్ అనేది తీసుకున్నాను. సో వాటిని మనం ఎగ్జాక్ట్గా యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు రకరకాలుగా అది మన వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది అనమాట. అంటే లైక్ మనకు మోడల్స్ వస్తాయి దాంట్లో. ఓకే, మోడల్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను కాసేపట్లో. అండ్ దాంతోపాటుగా ఈ జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ ఉంటవి, jQuery ప్లగిన్స్ ఉంటవి. ఇవన్నీ కూడా మనకు చాలా చక్కగా మనకు ఈజీగా మన వర్క్ని చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, సో అంటే ఆల్రెడీ ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సిఎస్ఎస్ని తీసుకుంటే కనుక మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఆల్రెడీ కొన్ని క్లాసెస్తో కొన్ని స్టైల్స్ అనేవి రాసి ఉంటవి. ఆ క్లాస్ని మనం జస్ట్ దానికి అప్లై చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని ఫాంట్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, దీనికి ఫాంట్ 2x అనేది తీసుకున్నాను అనుకోండి. నేను 2 EM తీసుకోవచ్చు కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఓకే, సో 1.5 EM అనేది తీసుకుంటే కనుక ఈ విధంగా పెద్దగా అయిపోయిందనమాట. సో 2x అనేది ఈ సైజులోకి మనకు ఫాంట్ని చేయగలుగుతుంది. జస్ట్ మనం ఏదైతే ఒక క్లాస్ నేమ్ని మనం అసైన్ చేయడం ద్వారా కదా. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీకు మ్యాక్సిమం చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేశాను. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన యొక్క బూట్స్ట్రాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ప్రాజెక్ట్కి, జిగ్రాక్ ప్రాజెక్ట్కి మనం దాన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నేను రాసిన సిఎస్ఎస్ కోడ్ అండ్ ఓకే jQuery కూడా ఆల్రెడీ క్లీన్ చేశాను, చూడండి ప్రీవియస్ ట్యూటోరియల్లోది. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బూట్స్ట్రాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి getbootstrap.com అని ఇక్కడ ఉంది కదా. సో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ మీన్స్ ఇక్కడ జస్ట్ మీరు ఓపెన్ చేసుకుంటే చాలన్నమాట. ఇక్కడ లాగిన్ సిస్టమ్ అనేది ఏమి లేదు. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం బూట్స్ట్రాప్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయవచ్చు మనం. దానికంటే ముందు ఇక్కడ చూడండి బూట్స్ట్రాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది చదువుకోండి. ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుంది. బిల్డ్ రెస్పాన్సివ్ మొబైల్ ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఆన్ ద వెబ్ విత్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ లైబ్రరీ. ఓకే, నేను అందుకని చెప్పాను కదా కాంపోనెంట్ లైబ్రరీ కూడా అనొచ్చు దీన్ని, ఎందుకంటే కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో అంటే యాక్చువల్లీ ఇది చాలా వెర్జన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఆల్ వెర్జన్స్ అంటే మీకు అన్ని వెర్జన్స్ వస్తాయి. ఇక్కడ లేటెస్ట్ వెర్జన్ వచ్చేసి మనం యూజ్ చేయబోయేది 4.4 అనమాట. ఓకే, సో 4.4 వెర్జన్ని మనం యూజ్ చేస్తున్నాం. 4.4
4.1 వెర్జన్ అనేది. ఓకే, సో ఈ 4.4 వెర్జన్ అనేది చాలా అడ్వాన్స్డ్ అండ్ ఇప్పటికైతే ఇది చాలా అడ్వాన్స్డ్. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయొచ్చు అండ్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది. ఓకే, గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేద్దాం మనం జస్ట్. సో ఇక్కడ ఇంట్రడక్షన్లో గెట్ స్టార్టెడ్ విత్ బూట్స్ట్రాప్ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటిదే ఉంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు ఈ యొక్క సిఎస్ఎస్ని అండ్ జావాస్క్రిప్ట్ సిడిఎన్ని కాపీ చేసేసుకొని కూడా మీరు సిడిఎన్ ద్వారా కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు డౌన్లోడ్ పైనకి వెళ్తే కనుక నెక్స్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ నుంచి డౌన్లోడ్కి వెళ్ళాను నేను. సో ఇక్కడ చూడండి, కంపైల్డ్ సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఉంది కదా. సో ఇవి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ డజంట్ ఇంక్లూడ్ డాక్యుమెంటేషన్, సోర్స్ ఫైల్స్ ఆర్ ఎనీ ఆప్షనల్ జావాస్క్రిప్ట్ డిపెండెన్సీస్ లైక్ jQuery అండ్ popper.js అనేది మనం ప్రస్తుతానికి అక్కర్లేదు మనకు, కానీ jQuery మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. ఓకే, సో ఇక చూసినట్లయితే దీన్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు సోర్స్ ఫైల్స్ అనేవి మనకు అక్కర్లేదు. ఓకే, ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ చూస్తే బూట్స్ట్రాప్ సిడిఎన్ ఉంది కదా. సో ఈ సిడిఎన్ని మీరు కాపీ చేసుకోవడం ద్వారా కూడా మీరు బూట్స్ట్రాప్ని యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, ఇక్కడ రకరకాల 2 టైప్స్ ఆఫ్ సిడిఎన్స్ ఉన్నవి. ఇక్కడ popper.js అనేది jQuery అండ్ popper.js అనేది కూడా మీరు యూజ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కంపైల్ జావాస్క్రిప్ట్ని మీరు యూజ్ చేయాలనుకుంటే కనుక, ఒకవేళ ఈ జావాస్క్రిప్ట్ ఎక్స్టెన్షన్స్ని యూజ్ చేయాలనుకుంటే కనుక ఏం చేయాలంటే, ఈ యొక్క వీళ్ళ యొక్క జావాస్క్రిప్ట్కి ముందు, అంటే బూట్స్ట్రాప్కి సంబంధించిన జావాస్క్రిప్ట్ కంటే ముందు మనం jQueryని అండ్ popper.jsని యూజ్ చేయాల్సి ఉంటుంది. popper.js అనేది ప్రస్తుతానికి పక్కన పెట్టేసేయండి. ఓకే, మనకు jQuery అనేది కంపల్సరీ కాబట్టి jQuery తర్వాత మనం ఈ వీటిని ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ని తీసుకోవాలి, ఆ తర్వాత బూట్స్ట్రాప్ జేఎస్ని తీసుకోవాలి. కానీ ఈ రెండు కూడా ఎక్కడ ఉండాలి? jQuery తర్వాత ఉండాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ మీరు కావాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ కంటెంట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రకరకాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో అంటే కంపైల్డ్ వెర్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఏవేవి వస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ తర్వాత బ్రౌజర్స్ అండ్ డివైసెస్. సో సపోర్టెడ్ బ్రౌజర్స్, ఇది దాదాపుగా అన్ని బ్రౌజర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్లోరర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి వచ్చేసరికి 10 to 11 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ మన కోడ్లో మనం ఇది రాసుకోవడం జరిగింది. చూడండి, IE ఎడ్జ్. ఓకే, IE ఎడ్జ్ అనేది మనం ఎందుకు రాసుకున్నామంటే దాని గురించి అనమాట, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కోసం. మొబైల్ డివైసెస్లో చూస్తే ఆండ్రాయిడ్ సపోర్టెడ్, iOS సపోర్టెడ్, విండోస్ 10 మొబైల్ అనేది ప్రస్తుతానికి చెప్పలేమన్నమాట. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో అంటే ఆ ఎడ్జ్ బ్రౌజర్లో మాత్రం ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇవి డైరెక్ట్గా కూడా మనం వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు ఇవి సపోర్ట్ చేస్తాయి. క్రోమ్ అయితే అన్నిట్లలో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ విండోస్ 10కి వచ్చేసరికి ఇక్కడ క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ ఇవి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆఫ్కోర్స్ ఇవి మీకు సపోర్ట్ చేస్తాయి. లేదు మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఆబ్వియస్లీ ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో డెస్క్టాప్ బ్రౌజర్స్ కూడా అంతే అండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇంకా రకరకాల విషయాలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది అంతా చదవాల్సిన పని లేదు, కానీ చదివితే మీకు బెటర్గా అర్థమవుతుంది అనమాట. సో ఆ తర్వాత జావాస్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే మేజర్గా మనం ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా ఫస్ట్ మనం ఇది డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మీరు కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ కంపైల్డ్ సిఎస్ఎస్ అండ్ జేఎస్ అని ఉంది కదా, దీని కింద డౌన్లోడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది షో ఇన్ ఫోల్డర్ అంటే నా యొక్క డౌన్లోడ్స్ లోపల ఓపెన్ అవుతుంది. సో ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇవి ఉన్నాయి కదా, వీటిలో నాకు 2 మాత్రమే అవసరం అన్నమాట ఫైల్స్.
ఇది జేఎస్ ఒక ఫైల్ కావాలి అండ్ సిఎస్ఎస్ ఒక ఫైల్ కావాలి. ఓకే, సో నేను నా యొక్క జిగ్రాక్ డైరెక్టరీలోకి వెళ్ళాను. నా ప్రాజెక్ట్ డైరెక్టరీ లోపల చూడండి, ఇక్కడ మనకు ఇండెక్స్ ఫైల్ ఉంది, ఆ తర్వాత జేఎస్, ఇమేజెస్, సిఎస్ఎస్. నేను రివర్స్లో చెప్పాను. ఓకే, సిఎస్ఎస్, ఇమేజెస్, జేఎస్, index.html ఇవి ఉన్నాయి మనకు కదా. సో ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ని నేను తీసుకోవడానికి చూడండి, ఇక్కడ నేను బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ అని తీసుకుంటున్నాను, _CSS. ఓకే, సో చూడండి, ఇది నా డౌన్లోడ్స్ ఫోల్డర్. ఓకే, ఇది నా ప్రాజెక్ట్ డైరెక్టరీ. సో దీని లోపల సిఎస్ఎస్లోకి వెళ్తే నేను ఇక్కడ బూట్స్ట్రాప్ ఉంది కదా, మీరు కావాలనుకుంటే మినిఫైడ్ వెర్షన్ యూజ్ చేయవచ్చు, కానీ నేను మీకు చూపించడం కోసం నేను ఇది తీసుకుంటాను. డైరెక్ట్ బూట్స్ట్రాప్ అని ఉంది కదా, సో ఇది మాత్రం తీసుకోండి. కొంతమందికి ఇది బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ అని ఎక్స్టెన్షన్తో సహా కన్ఫ్యూజ్ అవ్వద్దు. బూట్స్ట్రాప్. ఓకే, కాపీ అండ్ పేస్ట్. ఇది చూడండి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ డాక్యుమెంట్ అంటే సిఎస్ఎస్ ఫైల్ అనమాట ఇది. ఓకే, సో ఆ తర్వాత మనం జావా స్క్రిప్ట్ ఫైల్ని తీసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే బూట్స్ట్రాప్ _JS. సో బూట్స్ట్రాప్ _JS లోపల నేను నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైల్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ బండల్ మినిఫైడ్ వెర్షన్స్ ఇవి ఉంటాయి కదా, వీటి జోలికి వెళ్ళకండి. మీరు మీకు కావాల్సింది ఏంటి, బూట్స్ట్రాప్ అనేది తీసుకోండి, లేదా bootstrap.min అని ఉంది కదా మినిఫైడ్ వెర్షన్, ఇదైనా మీరు యూజ్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో బూట్స్ట్రాప్ అనేది నేను తీసుకున్నాను. సో ఇక్కడ దీని లోపల కాపీ చేసుకున్నాను. ఇక్కడ జిగ్రాక్ లోపల జేఎస్ బూట్స్ట్రాప్ _JS. సో ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్కి వాటిని యాడ్ చేస్తాను. ఏ విధంగా యాడ్ చేస్తాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ jQuery ఉంది అండ్ ఇక్కడ నా కస్టమ్ స్టైల్ షీట్ ఉంది. సో కస్టమ్ స్టైల్ షీట్ మీరు కావాలనుకుంటే jQueryని దీని కింద కూడా వేసేసుకోవచ్చు. మేబీ అది కింద ఉండాల్సిందే, నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉంటాను మేబీ. ఓకే, సో ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడ మన కస్టమ్ సిఎస్ఎస్ ఉంది కదా, దానికంటే బిఫోర్ మనం మన యొక్క సిఎస్ఎస్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఈ యొక్క బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ని. ఓకే, సో ఇక్కడ నేను కామెంట్ రాసుకుంటాను, బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ సో చూడండి, REL స్టైల్ షీట్ ఎగ్జాక్ట్గా ఇదే విధంగా రాసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ యొక్క చూడండి మన సిఎస్ఎస్ లోపల బూట్స్ట్రాప్ _CSS లోపల ఇది వచ్చేసింది కదా. సో ఇక్కడ సిఎస్ఎస్. ఓకే, దీని లోపల బూట్స్ట్రాప్ _CSS లోపల మళ్ళీ bootstrap.css అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా రాసుకోవాలి చూడండి, ఇక్కడ విత్ ఎక్స్టెన్షన్ రాసుకోవాలండి. ఓకే, సో ఎక్కడ రాసుకున్నాం మనం బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ అనేది మనం మన యొక్క కస్టమ్ సిఎస్ఎస్కి బిఫోర్ రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఈ యొక్క బూట్స్ట్రాప్ జావా స్క్రిప్ట్ని ఎక్కడ రాసుకోవాలి, ఓకే, ఈ యొక్క jQuery తర్వాత రాసుకోవాలి. అండ్ అది మన యొక్క కస్టమ్ జావా స్క్రిప్ట్ కంటే బిఫోర్ ఉండాలి. ఓకే, మనం కస్టమ్ జావా స్క్రిప్ట్ అనేది ఇక్కడ రాసుకున్నాం కాబట్టి మనం కావాలనుకుంటే ఇక్కడ బూట్స్ట్రాప్ రాసుకోవచ్చు, లేదా మీరు బాడీ లోపల కూడా బూట్స్ట్రాప్ని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ కస్టమ్ జావా స్క్రిప్ట్ ఉంది కదా, కస్టమ్ JS అని ఉంది కదా, సో దీనికంటే బిఫోర్ మనం ఈ యొక్క బూట్స్ట్రాప్ JSని రాసుకోవచ్చు. ఓకే, బూట్స్ట్రాప్ JSని నేను ఇక్కడ రాసుకున్నాను. సో స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ ఫైల్ కాబట్టి మనం ఈ విధంగానే తీసుకుంటాం కదా. సో src JS, సో బూట్స్ట్రాప్ JS, దీని లోపల bootstrap.js. ఓకే, bootstrap _JS, దీని లోపల bootstrap.js అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇది యాడ్ చేసుకున్న వెంటనే ఆల్మోస్ట్ మన యొక్క డాక్యుమెంట్లో ఒక చిన్న చేంజ్ అనేది మీరు గమనించవచ్చు చూస్తే కనుక. ఇక్కడ చూడండి, మన ఫాంట్ టైప్ అనేది మారిపోయింది అనమాట. ఓకే, సో ఇది మీరు గమనించవచ్చు ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిఎస్ఎస్ని తీసేస్తున్నాను చూడండి, బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ని కాసేపు నేను తీసేస్తాను అనుకుందాం, Ctrl+X. చూడండి, యాక్చువల్లీ బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ అనేది యాడ్ చేయకపోతే జనరల్గా డిఫాల్ట్ ఫాంట్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు కదా.
సో కానీ నేను బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ని ఎప్పుడైతే యాడ్ చేస్తానో ఈ విధంగా మారిపోయింది. సో ఇంత చిన్న జస్ట్ మనం యాడ్ చేస్తానే అది ఇంత మార్పుని తీసుకురాగలుగుతుంది అనమాట. ఓకే, సో ఈ క్లాసెస్ అనేవి అనవసరం కదా, తీసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన యొక్క బూట్స్ట్రాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ప్రాజెక్ట్ డాక్యుమెంట్కి లేదా మీ ఎలాంటి మోడర్న్ వెబ్సైట్స్లోనైనా మీరు బూట్స్ట్రాప్ యూజ్ చేయాలనుకుంటే ఈ విధంగా దాన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్యూటోరియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.